రోబోటిక్ సర్జరీ గురించి కొంచెం వివరించండి సార్, ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి చాలా మంది తెలియదు దీని. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోబోటిక్ సర్జరీ అంటే మనం రోబో అనుకుంటే మనం మెషిన్ కనెక్ట్ చేస్తే అది చేసేస్తుంది అనుకుంటున్నాం. సో ఆ భ్రమ తొలగించాలి. ఇది మాస్టర్ స్లేవ్ సిస్టమ్ అనమాట. అంటే మీకు విజువల్స్లో కనిపిస్తూ ఉండొచ్చు. ఏం చేస్తామంటే పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పొట్టలో ఆపరేషన్ చేయాలనుకోండి, ఇందాక చెప్పినట్టు చిన్న కన్నాలు పెట్టి దాంట్లో ట్రోకార్స్ అనేవి పెట్టి దాని త్రూ ఇన్స్ట్రుమెంట్స్ పెడతాము. ఈ ఇన్స్ట్రుమెంట్స్ని రోబో అనే మెషిన్కి కనెక్ట్ చేస్తాం. ఆ రోబో ఏం చేస్తుందంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ని పట్టుకుంటుంది. మనం సర్జన్ పక్కన కూర్చొని ఒక వీడియో కన్సోల్ లాగా ఉంటుంది. అంటే వీడియో గేమ్ కన్సోల్ చూస్తాం కదా, వీడియో గేమ్ కన్సోల్ లాగా ఉంటుంది. దాంట్లో మనం చేసే హ్యాండ్తో చేసే మూమెంట్స్ అక్కడ పేషెంట్ పొట్టలో ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా రెప్లికేట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనం ఇలా పైకెత్తితే ఒక పార్ట్ని అది కూడా లోపల పొట్టలో అలా పైకెత్తుతుంది. అదే సూచరింగ్ చేయాలి, కుట్టాలి అంటే మన చేతి మూమెంట్స్ ఇక్కడ చేస్తే అక్కడ లోపల కుట్లు పడతాయి. సో మనం ఇక్కడ ఏం చేస్తుంటామో రోబో దాన్ని లోపల చేస్తుంది. సార్ ఇది మరి అది మీరు డైరెక్ట్గా అక్కడ నిలబడి చేయొచ్చు అంటే, ఎస్పెషల్లీ క్యాన్సర్ సర్జరీస్ కొంచెం లాంగ్ డ్యూరేషన్ సర్జరీస్. ఆ పార్ట్ తీయాలి, కలపాలి, కుట్లేయాలి, ఇలాంటివన్నీ ఇట్ టేక్స్ 2 to 3 hours, మేబీ 3 to 4 hours సమ్ టైమ్స్. ఇలాంటిది మనం కంఫర్టబుల్గా కూర్చొని ఒక విషన్ సర్జికల్ కన్సోల్లో మ్యాగ్నిఫికేషన్తో 7 to 10 times మ్యాగ్నిఫికేషన్ వస్తుంది మనం చూసేది. అంటే మనం ఓపెన్ కళ్ళతో చూసేదానికన్నా 7 to 10 times మ్యాగ్నిఫికేషన్తో చూసి, అండ్ 3-dimensional మనం మామూలుగా చూస్తుంటే 2-dimensional విషన్ ఉంటుంది, అంటే ఒక స్క్రీన్ మీద చూస్తుంటే. అదే మనం కన్సోల్లోకి చూస్తుంటే అది ఎంత డెప్త్లో ఉంది, ఎంత థిక్గా ఉంది, ఇలాంటివన్నీ ఇంకా బాగా తెలుస్తాయి. అండ్ ఈ ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో మన చెయ్యి ఎలా తిరుగుతుందో, మన రిస్ట్ ఎలాగా 7 degrees of freedom అంటాం, అలా ఎలా తిరుగుతుందో లోపల అలాగే తిరుగుతుంది. అదే మనం లాప్రోస్కోపిక్ సర్జరీ చూసామనుకోండి, దాంట్లో ఓన్లీ 2 angles ఆఫ్ మూమెంట్ ఉంటుంది, లోపలికి బయటికి ఓపెనింగ్ క్లోజింగ్. దీని మీద రోబోటిక్ సర్జరీ ఈ విధంగా హెల్ప్ఫుల్, ఎందుకంటే అన్ని యాంగిల్స్లోని ఇన్స్ట్రుమెంట్ మూవ్ అవుతుంది. ప్లస్ ఇంకా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు సర్జన్కి వణుకు అనేది, అంటే ఇప్పుడు 3-4 hours చేసామనుకోండి, ఫైన్గా ట్రమర్ అనేది రావచ్చు, వణుకు, అది కూడా ఫిల్టర్ అయిపోతుంది మనం ఇక్కడ ఈ కన్సోల్ మీద కూర్చొని చేస్తున్నప్పుడు. అండ్ ప్రొలాంగ్డ్ సర్జరీస్ చేయడానికి డెఫినెట్లీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనం బాగా చేయగలం కాబట్టి, సర్జన్ బాగా చేయగలరు కాబట్టి పేషెంట్కి చాలా అడ్వాంటేజెస్ ఎస్పెషల్లీ వెన్ వీ డూ దిస్ కైండ్ ఆఫ్ లాంగ్ సర్జరీస్. అండ్ డెఫినెట్లీ అంటే చాలా క్లినికల్ స్టడీస్ జరిగాయి ఈ రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల. పేషెంట్ రికవరీ బాగుందని, తక్కువ బ్లడ్ లాస్ అవుతుంది, మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు, పేషెంట్లు తొందరగా లేచి తిరుగుతున్నారు, దే ఆర్ గోయింగ్ హోమ్ నెక్స్ట్ డే ఆర్ 2-3 days అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. సార్, సర్జరీకి ముందు తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సర్జరీ అనేది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సర్జరీ అండి. అంటే ఏ పార్ట్లో సర్జరీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెస్టైన్లో సర్జరీ చేస్తాం, పొట్టలో చేస్తాం. అలాంటప్పుడు మనం 1-2 days ఇంటెస్టైన్ బౌల్ ప్రిపరేషన్ అనేది చేస్తాం, అంటే పేగులు సాఫీ అయ్యేటట్టు కొన్ని మందులు తీసుకుంటారు. యాజ్ సచ్ ఆపరేషన్ మనం ప్లాన్ చేసుకుంటే, అంటే క్యాన్సర్ సర్జరీస్ అన్నీ మనం షార్ట్ డ్యూరేషన్లో చెప్తాం, అంటే ఈరోజు డిసైడ్ చేస్తామంటే నెక్స్ట్ 2-3 daysలో పేషెంట్లకి ఏమి ఇన్ఫెక్షన్లు అవి ఉండకూడదు, జలుబు, దగ్గు ఇలాంటివన్నీ కూడా. సో ఎక్కువ తిరగద్దు, బయటికి తిరగద్దు అని చెప్తాం. ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకూడదు. స్ట్రెయిన్ తీసుకున్న ఈ ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్ ఇలాంటివి ఏమైనా వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి అవి మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాము. అవి కాకుండా మరి ఆపరేషన్కి ముందు తీసుకునే జాగ్రత్తలు అంత స్పెసిఫిక్గా ఏం లేవు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత డిపెండింగ్, అంటే ఇంకా ఓపెన్ సర్జరీ అవి చేస్తున్నామంటే మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు, వంగకూడదు, అట్లీస్ట్ ఒక 2-3 months వెయిట్స్ ఎత్తకూడదు, హెవీ ఎక్సర్సైజ్, హెవీ వర్క్, లిఫ్టింగ్ ఇలాంటివి చేయకూడదు. అంటే ఇప్పుడు చాలామంది షుగర్లు, బీపీలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి సర్జరీ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు స్పెషల్గా ఏమైనా తీసుకుంటారా?
ఇప్పుడు మందులు చాలా మంచి మందులు వచ్చాయండి విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. సో షుగర్ అనేది పూర్తిగా మనం ఫస్ట్ ఆపరేషన్ అనుకున్న వెంటనే ఫస్ట్ థింగ్ అది చెక్ చేస్తాం. కంట్రోల్లో ఉందంటే పర్లేదు, కంట్రోల్లో లేదంటే వాళ్ళని అడ్మిట్ చేసి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వడం, అది పేషెంట్ని అడ్మిట్ చేసి షుగర్ కంట్రోల్ అయ్యేంత వరకు ఒక 2-3 రోజులు చూసి స్టెబిలైజ్ చేసి అప్పుడు తీసుకుంటాం. అదే బీపీ ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉందా అని ఒకసారి చెక్ చేసుకుంటాం. హార్ట్ ప్రాబ్లం ఏం లేదని చూసుకొని ఆపరేషన్ చేయడం జరుగుతుంది. బీపీ కంట్రోల్ అవ్వడానికి మందులు కావాలంటే పెంచడం కానీ, లేకపోతే కొన్నిసార్లు స్ట్రెస్ వల్ల పెరుగుతుంది. సో స్ట్రెస్ రిలీవ్ చేయడానికి కొన్నిసార్లు మందులు ఇస్తే, యూజువల్లీ ఆపరేషన్కి ముందు రోజు మనం యాంగ్జైటీ రిలీవ్ చేయడానికి కొన్నిసార్లు మందులు ఇస్తాం. సో ఇలాంటివి చేయడం జరుగుతుంది. సర్జరీ తర్వాత ఎన్ని నెలలకు ఒకసారి మళ్ళీ కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది సార్? ఎస్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇందాక చెప్పినట్టు బేస్డ్ ఆన్ ద స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, 95%, 99% మళ్ళీ రాదు. అదే స్టేజ్ 2 అనుకోండి, 90% క్యూర్ రేట్ ఉంటుంది, 10% మళ్ళీ వచ్చే రిస్క్ ఉంటుంది. అంతా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా, అంటే సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్, దానికి అంటే ఆ స్టేజ్కి అనుగుణంగా. స్టేజ్ 3 అనుకోండి, 80% రాదు కానీ 20-25% మళ్ళీ వచ్చే రిస్క్ ఉంటుంది. సో స్టేజ్ బట్టి మనం కొన్నిసార్లు మారుస్తాం. స్టేజ్ 1 అనుకోండి, 3 నెలలకు 6 నెలలకు ఒకసారి పిలిచి కొన్ని బేసిక్ టెస్ట్ చేస్తాం. స్టేజ్ 2, 3లోని ఎవ్రీ 3 months పిలుస్తాం. ఎవ్రీ 3 months పిలిచి కొన్ని బేసిక్ టెస్ట్, అంటే ఎక్కడికైనా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, ఒకసారి ఆ పార్ట్ ఒకసారి తనిఖీ చేస్తాము. ఏదైనా అవసరం ఉంటే ఏదైనా అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ ఏమైనా చిన్న టెస్ట్లు అవసరమైతే చేస్తాము. అది ఏంటంటే క్యాన్సర్లు మనం వస్తాయి అంటే తిరిగి వచ్చే భయం అనేది ఈ ఫస్ట్ 2 yearsలోనే రిస్క్ ఎక్కువ ఉంటుంది. వస్తే మ్యాక్సిమం ఫస్ట్ 5 yearsలోనే. సో పేషెంట్లందరినీ ఫస్ట్ 2 years ఎవ్రీ 3-4 monthsకి ఒకసారి రమ్మంటాం. ఎవ్రీ 2 years అయిపోయిన తర్వాత ఎవ్రీ 6 monthsకి ఒకసారి రమ్మంటాం. కొన్ని బేసిక్ టెస్టులు చూస్తాం, వాళ్ళతో మాట్లాడతాం, ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా గుర్తిస్తాం, అవసరమైతే టెస్టులు చేస్తాం. సో అది అంటే క్యాన్సర్ పేషెంట్లకి ఎక్కువగా కాల్షియం ఇట్లాంటి ట్యాబ్లెట్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఇవి ఎందుకు ఇస్తూ ఉంటారు సార్ అసలు? అంటే ఎస్పెషల్లీ కీమోథెరపీ అలాంటివి అవుతున్నప్పుడు ఏంటంటే కొంచెం కొన్ని కీమోథెరపీ ఎలా పనిచేస్తుందంటే బాడీలో అన్ని సెల్స్ మీద పనిచేస్తుంది, క్యాన్సర్ సెల్స్ మీద మాత్రమే కాదు. సో అలా పనిచేసేటప్పుడు కొన్నిసార్లు వీక్నెస్ రావడం వల్ల కొన్నిసార్లు ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటప్పుడు ఈ కొన్ని ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేవి అంటే కాల్షియం, మెగ్నీషియం, కొన్ని ఎలక్ట్రోలైట్స్, ఇవన్నీ లెవెల్స్ తగ్గుతాయి. వాటి కోసం రీప్లేస్మెంట్గా ఈ కాల్షియం ఇవ్వడం కానీ మల్టీవైటమిన్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. స్పెషల్గా డైట్ ఏమని చెప్తూ ఉంటారా సార్ వాళ్ళకి? యాక్చువల్లీ సర్జరీ అయిన తర్వాత స్పెసిఫిక్గా అంటే వీ అడ్వైజ్ దమ్ టు గో ఫర్ సమ్ హై ప్రోటీన్ డైట్ రికవరీ టైంలో, సర్జరీ అయిన తర్వాత. ఎందుకంటే చాలామంది పప్పులు తినము, ఇలాంటివి అంటే అవి తింటే ఇన్ఫెక్షన్ వస్తుందేమో అందుకని తినమే అని అంటూ ఉంటారు. కానీ అది నాట్ అ కరెక్ట్ ఐడియా. అంటే ఊరికే ఎక్కువ తినమని చెప్పం, కానీ న్యాచురల్గా కొంచెం ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. హీలింగ్ టైంలో మనం ఎక్కడైనా కట్ చేసి మళ్ళీ కలిపినప్పుడు హీల్ అవ్వాలంటే బాడీలో ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, నాట్ జస్ట్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఫ్యాట్. సో ప్రోటీన్ కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఈ హీలింగ్ బెటర్గా ఉంటుంది. అందుకని మేము ఆపరేషన్ ముందు కూడా ఒకవేళ ఎవరికైనా ప్రోటీన్ లెవెల్ తక్కువ ఉందంటే ఆపరేషన్ ముందే ప్రోటీన్ ఎక్కించడం కానీ, లేకపోతే కొన్ని రోజులు హై ప్రోటీన్ డైట్ తీసుకొని కొంచెం ప్రోటీన్ లెవెల్స్ పెరిగేంత వరకు చూసి అప్పుడు ఆపరేషన్ చేయడం జరుగుతుంది. మీ ఎక్స్పీరియన్స్లో ఇది చాలా టఫ్ సర్జరీ అనిపించిన సంఘటనలు ఏమైనా జరిగాయా సార్? తప్పకుండా అండి. అంటే ఈ చాలా సర్జరీస్ అంటే డిఫరెంట్ కాంప్లెక్సిటీ ఉంటాయి, అన్నిటికీ మనం మెంటల్లీ ప్రిపేర్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాస్ మీద ఆపరేషను ఎంత చిన్న గడ్డ అయినా, అంటే ఒక స్కిన్లో ఒక 1 centimeter గడ్డ వచ్చిందంటే ఒక అరగంటలో ఆపరేషన్ చేసి కట్ చేసి కలిపేసి వెళ్ళిపోతాం. అదే ప్యాంక్రియాస్లో అదే ఒక 1 centimeter గడ్డ, క్యాన్సర్ గడ్డ వచ్చిందంటే దాని ఆపరేషను 1 centimeter అయినా మేము చేయాల్సిన ఆపరేషన్ మాకు 6-8 గంటలు అలా పడుతుంది. ఎందుకంటే దాంట్లో తీయాల్సిన పార్ట్స్, కలపాల్సిన పార్ట్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి. సో ప్యాంక్రియాస్ సర్జరీ అంటే మేము మెంటల్లీ ప్రిపేర్ అయిపోతాం ముందు రోజే, మనం ఇది పెద్ద సర్జరీ రిలాక్స్డ్గా ఫ్రెష్ మైండ్తో చేయాలనేది.
బట్ ఇలాంటిదే ఇప్పుడు నేను కోవిడ్ టైంలో కోవిడ్ పీక్లో ఉంది, కానీ క్యాన్సర్ పేషెంట్లు మనం ఆపరేషన్ చేయకుండా ఉండలేం. సో వీవర్ కోవిడ్ టెస్టింగ్ చేసుకుంటున్నాం, మేము చేసుకుంటున్నాం, పేషెంట్లకి చేస్తున్నాం, వాళ్ళు ఓకే మేము ఓకే అంటే అప్పుడు ఆపరేషన్ చేస్తున్నాం. అదే టైంలో ఒక పేషెంట్కి చేసాం ప్యాంక్రియాస్ విపుల్ సర్జరీ, 7-8 గంటల సర్జరీ. నేను ఒక్కడనే కాదు, అంటే నాతో ఇది రెగ్యులర్గా చేసేది, అంటే మామూలు టైంలో చేసేది, కానీ ఆ టైంలో ఇంకొంచెం కాంప్లికేటెడ్, ఎందుకంటే ఈ మాస్కులు ఇవన్నీ పెట్టుకొని చేసేది. ఆపరేషన్ బాగానే అయిపోయింది అనుకున్నాం. నాతో పాటు 3 సిస్టర్లు, 2 సర్జన్స్, జూనియర్ సర్జన్స్, వీళ్ళు ఆపరేషన్ అయిన 2 రోజులకి పేషెంట్కి ఫీవర్ వచ్చింది. ఏంటంటే కోవిడ్ పాజిటివ్, స్టేబుల్గానే ఉన్నాడు బట్ కోవిడ్ పాజిటివ్. ఆ పక్క రోజు నాకు ఫీవర్ వచ్చింది, నాకు అసిస్ట్ చేసిన 2కి ఫీవర్ వచ్చింది, అందరూ కోవిడ్ పాజిటివ్. లక్కీలీ అంటే ఇట్స్ వెరీ భయానకమైన మూమెంట్. కోవిడ్ చాలామందికి మైల్డ్గా వచ్చింది, చాలామందికి సివియర్గా వచ్చింది. ఇంకా మేమైతే అంటే అట్లీస్ట్ ఫిట్ హెల్తీ పీపుల్, పేషెంట్కి 2 రోజుల ముందే అయింది, 3 రోజుల ముందే ఆపరేషన్. అంటే అసలే చాలా క్రిటికల్, ఏ చిన్న ప్రాబ్లం అయినా ఈ ప్రాబ్లం అసలే అంటే ఇదే చాలా రిస్కీ మేజర్ సర్జరీ. సో ఆయన ఎలా తట్టుకుంటాడు మనకి రియల్లీ వీ డు నాట్ నో హౌ దీస్ పీపుల్ విల్ రియాక్ట్ అనేది. సో మనం పక్కనే ఉండి కేర్ తీసుకోలేం, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. పేషెంట్ కోవిడ్ పాజిటివ్, మిగిలిన పేషెంట్స్తో పెట్టలేము. సో ఇట్స్ వాస్ అ వెరీ టఫ్ సిచ్యువేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎంటైర్ టీమ్ అంతా కష్టపడి వర్క్ చేయడం వల్ల పేషెంట్ని బయటికి తీసుకుని రాగలిగాం. లక్కీలీ హీ డిడ్ నాట్ హ్యావ్ అ సీరియస్ వేరియంట్. చాలామందికి సీరియస్ వేరియంట్స్ వచ్చాయి, పేషెంట్ బాగా బయటపడ్డాడు. మనము బాగా దేవుడికి కృప వల్ల మనం బాగా బయటపడ్డాం. బట్ ఇలాంటివే అంటే రియల్లీ భయానకమైన సిచ్యువేషన్స్ అంటే ఇలాంటివి. దట్ ఇస్ ఓకే, చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.